ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. పేతురుకు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఒక కంసాలి బంగారమును నిప్పుల మీద కాలుస్తుండడము చూసిన ఒక స్త్రీ ఆ కంసాలిని అడిగింది, మంట మధ్య అలా కాల్చటం ఎందుకు అని. వేడి ఎక్కువగా ఉండే మంట మధ్యలో బంగారమును, వెండిని ఉంచాలి, అప్పుడే అందులోని మాలిన్యమంతా తొలగిపోతుంది అని ఆ కంసాలి ఆ స్త్రీకి వివరించాడు. అప్పుడు ఆ స్త్రీ, ఆ వెండి బంగారములోని మాలిన్యము పూర్తిగా ఎప్పుడు తొలగిపోతుందో మీకెలా తెలుస్తుంది అని తిరిగి ఆ కంసాలిని ప్రశ్నించింది. ప్రియులారా, ఆ మాట విన్న ఆ కంసాలి నవ్వి, అమ్మా, అది చాలా తేలిక. ఆ బంగారు రేకులో నా ప్రతిబింబం కనిపించినప్పుడు దాంట్లో మాలిన్యమంతా పోతుంది అని ఆ కంసాలి ఆ స్త్రీకి జవాబునిచ్చాడు. అంటే ఒక బంగారు వస్తువును రూపించాలి అంటే ముందుగా కంసాలిదని అగ్ని పరీక్ష అనేది పెట్టాలి. ఎప్పుడైతే బంగారం అగ్ని ద్వారా పరీక్షించబడుతుందో అప్పుడు దానిలో ఉన్న మస్టు అంత పోతుంది, అది స్వచ్ఛమైన బంగారం అవుతుంది. అయితే ప్రియులారా, ఆ ముడి బంగారములో ఎంతో మస్టు ఉన్నట్లుగానే ఈరోజు ఈ వాక్యము వినుచు ఈ లోకములో జీవిస్తున్న మనలో లోకము ద్వారా, శరీరాశల ద్వారా, మన హృదయము ద్వారా ఎన్నో మలినమైన క్రియలు, కార్యాలు మనలో ఉంటాయి. అటువంటి మస్టుతో మనము నింపబడి ఉంటాం. అయితే దేవుడు తన వాక్యము ద్వారా, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా, మరియు నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తరంగమంతయు తీసివేసెదను అన్న వచనముల ప్రకారము, ప్రియులారా, కంసాలికి బంగారము లోబడినట్లే నీవు నేను ఎప్పుడైతే మన కుమ్మరి మరియు కంసాలి అయిన పరమ దేవునికి విధేయతను చూపిస్తామో అప్పుడు ఆయన మనలో ఉన్న మస్టును తీసివేసి శుద్ధి చేసిన శుద్ధమైన సువర్ణముల మెరిసిపోయేలా చేస్తాడు. అయితే శుద్ధమైన బంగారము అగుటకు ముడి బంగారము అగ్ని పరీక్ష గుండా వెళ్ళినట్లే ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు నేను కూడా అగ్ని వంటి శోధనల గుండా, శ్రమల గుండా, పరీక్షల గుండా నడవవలసి ఉంటుంది. ప్రియులారా, దేవుడు సెలవిస్తున్నాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మిమ్మును మీరు పరిశోధించుటకు మీకు కలుగొచ్చున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత అనుభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ప్రియ సహోదరి సహోదరుడా, నశించిపోయే సువర్ణము కూడా అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుచున్నట్లే ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు కూడా దేవుని స్వారూప్యములోనికి రావడానికి యేసు క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మనకి మహిమ, మెప్పు, ఘనత రావాలి అంటే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే నీవు నేను కూడా అగ్ని వంటి పరీక్షల గుండా, శోధనల గుండా ఖచ్చితముగా వెళ్ళి తీరాలి. అయితే
మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే, చాలామంది శ్రమలు వస్తున్నాయి అని దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. కష్టాలు వస్తున్నాయని ప్రార్థించడం మానేస్తారు. మనసు బాగోలేదని పరిశుద్ధ లేఖన భాగాన్ని చదవడం ఆపేస్తారు. నన్ను శుద్ధి చేసేది, మనల్ని సరిచేసేదే దేవుడు అయితే ఆ దేవుని యొద్దకు రాకుండా, ఆ దేవుని మాటలను వినకుండా, చదవకుండా దూరముగా ఉంటే ఈ లోకంలో శ్రమలు, శోధనలు తొలగిపోవచ్చేమో కానీ పరలోక రాజ్యాన్ని మాత్రం స్వతంత్రించుకోలేము. శుద్ధమైన బంగారము వలె తయారు కాలేము. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, శ్రమలు లేని పరలోకాన్ని ఆశించక, శ్రమలలో దేవునిపై ఆనుకొని ఆధారపడి శుద్ధమైన సువర్ణము వలె రూపించబడి యేసు క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మహిమ కిరీటమును పొందుకునేవారిగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, శ్రమలను చూసి పారిపోయేవారిలా ఉండక, శ్రమలను, శోధనలను సహించి మహిమ కిరీటమును పొందుకునేవారిలా ఉండుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా ఇచ్చిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవా, వినిన వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ముడి బంగారములో ఎంత మష్టు ఉన్నదో ఈ లోకములో జీవిస్తున్న మాలో కూడా అంతే మష్టు ఉన్నది నాయనా. అయా, అలాంటి మమ్ములను మీ అమూల్యమైన రక్తము ద్వారా మీరు శుద్ధీకరించి మీ కృపలో భద్రపరుస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, కంసాలికి బంగారము లోబడినట్లే ఈరోజు ఈ వాక్యము వినిచిన మేమందరము కూడా నా తండ్రి మీ మాటకు లోబడి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ అనుదినము ప్రార్థిస్తూ మిమ్మలను ఆనుకొని మా జీవితాలను ఈ లోకంలో ముందుకు కొనసాగించుటకు మాకు అటువంటి గొప్ప కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి. వినూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా క్షేమకరమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ దినాన్ని జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, అకాల వర్షాల ద్వారా ఎంతోమంది ఎంతగానో నష్టపోయారు. అలాంటి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, రైతులు వారు కష్టపడి సేద్యపరిచిన పంటనంతా కూడా నష్టపోయినారు. అయ్యా, అలాంటి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని నష్టపోయినదంతయు కూడా రెండంతలుగా బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛన ఎరిగిన దేవుడవు వింటున్నావు నాయన. ఏ బిడ్డ ఏ అవసరత, ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన, ప్రతి ఆయాసము, ప్రతి దుఃఖము, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు
సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.